శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 761వ నామము సుభగా. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సౌభాగ్యవంతమైన గుణములు కలిగినది అని అర్థం వస్తుంది. భగ అనే నామానికి చాలా అర్థాలు ఉన్నాయి. అవేంటి అంటే శ్రీ అని, కామము, వీర్యము, మహత్యము, కీర్తి, జ్ఞానము, యోని, ధర్మము, రవి, మోక్షము, ఇలా చాలా రకాలైన అర్థాలు ఉన్నాయి. జగన్మాత ఈ శుభగుణములన్నిటినీ తనలో కలిగి ఉంటుందన్నమాట. తనను నమ్మి ఆరాధించిన స్త్రీలకి ఈ శుభలక్షణాలన్నిటినీ అమ్మవారు ప్రసాదిస్తుంది. కనుకనే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని సుభగా అనే నామంతో కీర్తించారు. సుభగా లేదంటే సౌభాగ్యం కలిగినది అనే పదానికి భర్త తన పట్ల మనసులో సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండునది అని అర్థం ఉంటుంది. జగన్మాత అంశస్వరూపురాలైన పార్వతీదేవి తన పతి యొక్క ప్రేమను ఆ విధంగా చొరగుందన్నమాట. ఇది పాతివ్రత్య లక్షణము. ధన్యా పతివ్రత నారీ నాణ్యా పూజ్య విశేషతః పావనీ సర్వలోకానాం సర్వపాపౌ ఘనాసిని అన్నారు. పాతివ్రత్య లక్షణములు కలిగిన స్త్రీ విశేషంగా పూజింపబడమే కాకుండా ఆమె ఇతరులను కూడా పవిత్రపరచగల శక్తి కలిగి ఉంటుందన్నమాట. అందువల్లనే అమ్మవారిని సుభగా అని కీర్తించారు. సుగుణములతో కూడిన సౌరభము, ఎల్లప్పుడూ చైతన్యంతో కూడిన వికాసము, తన సాన్నిధ్యంలో అమితమైన ప్రకాశము కలిగి ఉండడం వల్ల ఈ మూడు కూడా సుభగా అని అమ్మవారిని కీర్తించారు. ఈ లక్షణాలు అమ్మవారికి ఉన్నాయి కాబట్టి సుభగా అని కీర్తించారనమాట. అమ్మవారు ఈ లక్షణాలు కలిగి ఉండడమే కాకుండా తనను ఆరాధించే స్త్రీలకు ఈ లక్షణాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. మనం గనక గమనించినట్లయితే ముఖం నిండా పసుపుతో, నుదుటిన పెద్ద బొట్టుతో, పవిత్రంగా కట్టబడే చీరకట్టుతో ఉన్న స్త్రీని చూసినప్పుడు మహాలక్ష్మిలా ఉన్నది అన్న భావన మనలో కలుగుతుంది కదా. ఇవే సౌభాగ్య లక్షణాలు. సౌభాగ్యము అనే పదము సుభగత్వము అనే పదం నుంచి వచ్చిందన్నమాట. ఈ లక్షణాన్నే హిందూ స్త్రీలు 5వ తనము లేదంటే ముత్తైదవ తనము అని భావిస్తూ ఉంటారు. ఈ లక్షణాలు వారి యొక్క భర్తల ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి. అమ్మలగన్న అమ్మైన ఆ తల్లిని ఆరాధించే స్త్రీలకు ఆ పరమేశ్వరి నిండు ముత్తైదవతను వరంగా ప్రసాదిస్తుంది. అందుకే శ్రీమాతను లలితా సహస్రనామాల్లో సువాసిని న్యర్చన ప్రీత అని కొనియాడారు. ఇంకా సుభగా అనే నామానికి మరొక అర్థం ఏంటంటే జాజ్వల్యమానంగా ప్రకాశించినది అని అర్థం ఉంది. అంటే ఏంటి? అత్యంత ప్రకాశంగా వెలిగే సూర్యభగవానుడు అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు. జగదీశ్వరి సూర్యమండల మధ్యస్థ అనే నామంతో పిలిచాం కదా. అంటే సూర్యుని యొక్క ప్రకాశం ఆ తల్లిదే. సూర్యప్రకాశం ద్వారా జగన్మాత సమస్త లోకాలను వెలుగును ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ వెలుగు ద్వారా ఈ సమస్త జీవులకు అవసరమైన ఆహార పదార్థాలను పంటల రూపంలో మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ విషయాన్నే విష్ణు పురాణం ఏ విధంగా వివరించిందంటే విష్ణు యొక్క సర్వపరాశక్తులు రుక్కు, యజు, సామ అనే పేర్లు కలిగి ఉన్నాయన్నమాట. ఈ త్రివిధ శక్తులే జగత్తును తప్పింప చేస్తూ ఉంటాయి. సూర్యుల్లోని ప్రాతకాలంలో ఋగ్వేదము, మధ్యాహ్నం యజుర్వేదము, ఇంకా సాయంత్రం సామవేదము ఈ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా కన్యా ప్రకారణంలో దౌమ్యుడు సుభగా అనే నామానికి 5 ఏండ్లు కలిగిన కన్య అని చెప్పారు. అట్టి 5 ఏళ్ల వయసు గల కన్యతో వేరు కానిదే సుభగా. విష్ణు పురాణంలో ఈ సుభగా అన్న నామాన్ని ఏ విధంగా కీర్తించారు అంటే దేవతల చేత భజింపబడేది, తనను భజించే వారిని అనుగ్రహించింది కాబట్టి సుభగా అని పిలిచారనమాట. స్వర్గ సౌభాగ్యమయమైనది, భుక్తి ముక్తులనిచ్చేది అయిన సుభగా అయిన ఉమను అంటే పార్వతీదేవిని భక్తితో ఆరాధించిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంకా వారికి దక్కనిది అంటూ ఏది ఉండదు. ఏ కోరికైనా తీరిపోతుందన్నమాట.
ఈ విధంగా సకల సౌభాగ్యాలు తన రూపంగా కలిగిన దేవి సాక్షాత్తు జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి. వరాహ పురాణం అమ్మవారిని ఏ విధంగా వర్ణించింది అంటే చెరకు, పారిజాత వృక్షము, జీలకర్ర, ధాన్యము, గోక్షీరము, కుంకుమ పువ్వు, పూలు, ఉప్పు, వీటిని సౌభాగ్య అష్టకములు అని అంటూ ఉంటారు. ఈ విధంగా సృష్టిలో సౌభాగ్యకరమైన వస్తువులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభగా అని వర్ణింపబడిన జగన్మాత యొక్క రూపాలే. ఈ అష్ట సౌభాగ్యాల స్వరూపమైన జగన్మాత శుభగా అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడింది. ఈ విధంగా మనము శుభగా అనే నామముతో అమ్మవారిని పూజించినట్లయితే మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా అమ్మవారు సౌభాగ్యతత్వంని ప్రసాదిస్తారు అని. సౌభాగ్యం ఉన్నప్పుడు ఇంకా లేనిదేముంటుంది? అది ఒక ధైర్యం మనకి. కాబట్టి ఈ విధంగా శుభగా అనే నామంతో మనం గనక అమ్మవారిని పూజిస్తే అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.